ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసు దీవెన కృప ప్రార్థనా మందిరమందు ఒక మంచి మాట ఈ మధ్యకి తీసుకురావడం చాలా ఆశ కలిగి ఉన్న మాటలు. 1 యోహాను రాసిన పరిశుద్ధ గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట అంటాడు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. నిజముగా దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు ఆత్మీయత కలిగి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, దేవుడు నిజమైన దేవుడిగా ఉన్నాడు, నిత్య జీవమై ఉన్నాడు. కనుక ఆ జీవములో మనం ఎంతో సాగిపోతూ ఉన్నాం. ఆ జీవం ఎంతో అమూల్యమైనది. తెలుసుకొని దేవుని యందు విశ్వాసము కలిగి ఎప్పుడైతే నడుచుకుంటామో ఆ నిత్య జీవాన్ని మనకు దేవుడు ప్రసాదించి అనుకూలంగా ఆత్మీయంగా సావాసముగా అనుకరించిన కృపయే మనకు తోడుగా ఉంచుతాడని నమ్ముతూ, దేవుడు ఎప్పుడూ ఎడవుడు, ఎడబాయడు, అనుకూలంగా నీతో ఎప్పుడు సూటిగా మాట్లాడుతూ ఉన్న మాటలు దయచేసి ఈ మాటలు వింటున్న నా ప్రియ కుమారుడ, నా ప్రియ కుమార్తె, దేవుని నందు నిత్య జీవం పొందాలంటే మనలో ఒక మంచి ఆత్మీయత కలిగి ఆయన యందు నడుచుకొని నిత్య జీవాన్ని పొందేవారిగా ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.